సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఆర్థిక వనరుల రాబడిపై చర్చించనున్నారు. దళిత బంధు, సొంత జాగా ఉన్న వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ఉద్యోగాలు, డిఏ, పీఆర్సీ చర్చిస్తారు. అలాగే తాజా కేంద్ర ప్రభుత్వ పరిణామాలు, కవిత ఈడీ విచారణ అంశాలపై కూడా మంత్రివర్గంలో సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రామ్, కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి? మల్కాజ్గిరిలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో చాలా కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకొస్తున్న పథకాలు, వాటి అమలు తీరు ఏ విధంగా ఉంది, జిల్లాల్లో మంత్రులు, ఆయా సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా వాటి స్థాయిలో తీసుకెళ్తున్నారనే దానిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్చిస్తుంది. ఇప్పటికే కంటి వెలుగుతో పెద్ద ఎత్తున వృద్ధులకి కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంటి వెలుగుతో లక్షలాది మంది ప్రజలకి కంటి వెలుగుతో పరీక్షలు చేస్తున్నారు. దాంతో పాటు రాజకీయ పరమైన అంశాలు కూడా ఈ క్యాబినెట్ లో చర్చకు వస్తాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ఈ రోజు సిబిఐ, ఐటీ, ఈడీ దాడుల పేరుతో పలువురు మంత్రులపైన, పలువురు ఎంపీ ఎమ్మెల్యేల పైన, అదేవిధంగా ఎమ్మెల్సీల పైనతో పాటు తాజాగా కలువకుండా కవితకి ఈడీ నోటీసుల వ్యవహారం కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వస్తుంది. ప్రధానంగా దీనిపైన కూడా చాలా కీలకంగా చర్చించి తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పలు పార్టీల నేతలతో వివిధ రాష్ట్రాల్లోని పలు పార్టీ ముఖ్యమంత్రులు నేతలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ కూడా రాయడం జరిగింది. ఆ అంశం కూడా ఈరోజు చర్చించి క్యాబినెట్ పరంగా కూడా ఏ విధమైన ప్రభుత్వ పరంగా ఏ విధమైన చేయాలి కేంద్రం అని దానిపైన కూడా ఈరోజు చర్చిస్తారు. ముఖ్యంగా ఇంకా ఏదైతే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పిన దళిత బంధు, అదేవిధంగా రాష్ట్ర ఉద్యోగుల సంబంధించిన డిఏ, పీఆర్సీ, సొంత జాగా ఉంటే 3 లక్షల ఆర్థిక సాయంతో పాటు జీవో నెంబర్ 59, 58 సంబంధించిన ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యలపై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ 2 సార్లు ఇటీవల భేటీ అయింది పీఆర్సీ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన. దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఇవ్వడంతో పాటు కక్షపూర్త చర్యలకు పాల్పడుతున్న ఆరోపణలని ఈ రోజు బలంగా టీఆర్ఎస్ పార్టీ ఎదురుస్తా ఉంది. అదేవిధంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని కూడా ఎంపిక చేయాల్సి ఉంది. గవర్నర్ కోటాలో ఎంపిక ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కూడా ఈ రోజు క్యాబినెట్ సమావేశం చర్చించి తీర్మానించే అవకాశం ఉంది. ఏదేమైనా క్యాబినెట్ లో పలు కీలక అంశాలు కూడా చర్చకొచ్చే. ఓకే రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.